హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము పులగంలోకి కాంబినేషన్గా పల్లీ చట్నీతో పాటు పచ్చిపులుసు కూడా చేసుకుంటూ ఉంటాము. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండును ఒక గిన్నెలో ఒక 10 నిమిషాలు నానబెట్టండి. దాని తర్వాత కొన్ని పచ్చి శనక్కాయలు, ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని రోట్లో వేసి బాగా దంచండి. కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పచ్చి పులుసుకి ఈ దంచుకున్న మసాలా ఎంత అవసరమో ఎర్రగడ్డలు కూడా అంత అవసరము. అవి ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. నేను 2 ఎర్రగడ్డల్ని పొడవుగా కట్ చేసుకున్నాను. తర్వాత చింతపండుని బాగా పిండి ఆ నీళ్లను పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయండి. ఆ తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలపండి. ఆ తర్వాత రోటిలో దంచుకున్న మసాలా అందులో వేసి కలపండి. అది కొద్దిసేపు ఫ్రై అయ్యాక చింతపండు నీళ్లు పోసి బెల్లం కూడా వేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. అంతే, టేస్టీ అయిన పచ్చిపులుసు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.